వందల మంది అత్యవసర ప్రమాద సమయాల్లో సేవలను అందిస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న 108 వాహనం పైలట్ విధులు నిర్వహిస్తున్న సీను అనే వ్యక్తిని ఓ ప్రైవేటు ఫైనాన్స్ ప్రతినిధులు జయకృష్ణ వేధింపులకు గురిచేశారు. వ్యాపార సమయంలో వ్యాపారస్తుల ఎదుట దుర్భాషలాడుతూ తన భార్యను అవమానించడంతో పాటు శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రమాదాల అత్యవసర సమయాల్లో క్షతగాత్రులలో మనోధైర్యం నింపుతూ ప్రథమ చికిత్స అందిస్తూ క్షతగాత్రుల పట్ల ప్రాణదాతలుగా నిలుస్తున్న వారికి సైతం ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వేధింపులు తప్పడం లేదు. గుండె నిండా మనోధైర్యంతో ఉండే 108 సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడే దయనీయ స్థితికి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు దిగజార్చాయి. నిబంధనలను తొంగలో తొక్కుతూ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ డివిజనల్ మేనేజర్ నుండి రికవరీ ఏజెంట్ వరకు బకాయిలు చెల్లించని పేద మధ్యతరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నారని బాధితులు బోరును వెలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి సూలూరుపేటలో శ్రీను అనే చిరు వ్యాపారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో 6 నెలలు ఈఎంఐ కట్టలేదు. 10 రోజులు గడువు ఇస్తే కట్టేస్తానని చెప్పినా వినకుండా లోను కట్టాలని కంపెనీ ప్రతినిధులు వేధించారు. దీంతో ఆయన ప్రమాదకరమైన పప్పు తిన్నాడు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అసలేం జరిగిందో బాధితుల మాటల్లోనే విద్దాం. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తర్వాత రమ్మని చెప్పు మాట్లాడదు. నా పేరు శ్రీనివాసు సార్. మేము ఒక 1 ఇయర్ క్రితం శ్రీరామ్ ఫైనాన్స్లో పర్సనల్ లోన్ తీసుకున్నాము. అది మా వైఫ్కి కొద్ది కాలంగా హెల్త్ సరిలేనందువల్ల మాది టిఫిన్ సెంటర్ ఉంది, షాప్ పెట్టలేకపోయినాము. షాప్ పెట్టలేనందువల్ల వాళ్ళకి లోన్ కట్టలేదు. ఈరోజు శ్రీరామ్ బ్రాంచ్ డిఎం అంట ఆయన, అతని పేరు డిఎం అంట. ఆయన వచ్చి మా వైఫ్తో కొద్దిగా వల్గర్గా మాట్లాడాడు. టిఫిన్ సెంటర్లో కస్టమర్లు కూడా అందరూ ఉన్నారు, చుట్టుపక్కల షాపుల వాళ్ళు ఉన్నారు. అందరూ ఉండగా ఆయన కొద్దిగా దురుసుగా మాట్లాడినాడు. ఆ అమ్మాయి దానికి కొద్దిగా మనస్తాపానికి గురై నాకు ఫోన్ చేసింది, ఏడస్తా మరి శ్రీరామ్ వాళ్ళంట వచ్చారు అనేసి. తర్వాత నేను వెళ్ళాను, షాప్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసి టైం అడిగాను, సార్ మాకు ఒక 10 డేస్ టైం కావాలి, 10 డేస్ తర్వాత మేము ఇస్తాము అనేసి. 10 డేస్ అంతా కుదరదు, ఇప్పుడు ఇవ్వాలి, మీరు ఇప్పుడు ఇస్తేనే నేను బయలుదేరుతాను అనేసి అన్నాడు. అప్పుడు చెప్పాను, మీరు ఇప్పటికెప్పుడు అంటే ఎలాగ ఇవ్వాలి అనేసి. అయినా అతను వినిపించుకోలేదు. నేను రెండోసారి కూడా అడిగి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.